పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఎర్రమట్టి దిబ్బలో విధ్వంసం ఏదైతే జరుగుతూ ఉందో, జరుగుతున్నటువంటి వైనాన్ని పెద్దలు జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి గారు బొలిశెట్టి సత్యనారాయణ గారు వెలుగులోకి తీసుకురావటం, సోషల్ మీడియాలోనే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ గారికి ఆయనకి చెప్పటం, శరఫ్ గారు ప్రభుత్వానికి లేఖ రాయటం, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి బొలిశెట్టి సత్యనారాయణ గారు విన్నవించడం, వాళ్ళ దృష్టి తీసుకెళ్ళటం, తక్షణమే ప్రభుత్వం స్పందించడం. మరి నిన్న విజయవాడలో ఉన్నటువంటి మా పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ విషయమై ఇవాళ మాట్లాడడానికి నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీడియా సమావేశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క విషయమై పర్యావరణం విఘాతం కలిగిస్తున్నటువంటి విషయమై మాట్లాడటానికి ఇక్కడ రావటం చాలా అభినందనీయం. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. చెప్పే అలవాటుకున్న మా సోదరుడు మూర్తి యాదవ్ను ముందు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది రిషికొండ విషయం కానీ హైగ్రేవ్ భూముల విషయం అయితే అప్పుడు వట్టు వసంత్ కుమార్ గారు ఇక్కడ చాలా దారుణం జరిగిపోతుంది, మీరు ఆపాలి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ఆ వట్టు వసంత్ కుమార్ గారి ఇంటికి ఆయన పిలిచి ఈ విషయం చెప్తే హైగ్రేవ్ దాని గురించి కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అలాగే ముడిచెర్ల విషయం కూడా అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పినప్పుడు నేను ఏ శర్మ గారికి కూడా చెప్పడం జరిగింది, అలాగే నేను ట్వీట్ చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రి గారు జీబీఎంసీ అధికారులను కనుక్కోవడం, అక్కడ ఎటువంటి చర్యలు చేయడం లేదండి, మేము అసలు ఏ ప్రోగ్రామ్స్ లేవు అక్కడ, మేము కన్స్ట్రక్షన్ కానీ డిస్ట్రక్షన్ కానీ ఏం చేయడం లేదని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు. అయితే ఫీల్డ్లో ఇప్పటికీ కూడా పని జరుగుతుంది. జీబీఎంసీ వాళ్ళు అనుమతితోటో అనుమతి లేకుండానో లేకపోతే గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్సో అక్కడ హార్స్ రైడింగ్ క్లబ్ కానీ లేకపోతే పరివాహక ప్రాంతం ఏదైతే ముడిసర్లోవా పరివాహక ప్రాంతం ఉందో అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయని అన్నారు. అది జరపమని చెప్పి జీబీఎంసీ వారు చెప్పారు. కాబట్టి మీ ద్వారా నేను అధికారులను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయకండి. మీరు డెఫినెట్గా మీ సహకారం లేకుండా సహజ వనరుల దోపిడీ అనేది ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. కాబట్టి సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకమైన అరాచకం జరిగినా ప్రధాన బాధ్యత అధికారులదే. అధికారులు కొమ్ము కాయడం వల్లే, ఇంకా చెప్తే కర్రల్లి దూరితేనే గొడ్డలు అడవిని నరికిందంటారు కదా, అధికారులు కర్రలు లాటోళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఆల్రెడీ చాలామంది అధికారులు శిక్షలు అనుభవించారు. ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టదలుచుకున్నానండి. ఒకటేమంటే 9/3/2016లో జాతీయ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దేశంలో ఉన్న ప్రముఖ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేస్తూ ఒక ఇచ్చారు, మన పబ్లిష్ చేశారు. దాని ప్రకారంగా మొత్తం 32 సైట్స్ ఈ జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నవన్నీ చెప్పడం జరిగింది. ఈ కాపీ మీకు ఇస్తున్నాను. అందులో ఏం రాసిందంటే ఐటమ్ నెంబర్ 4లో ఆంధ్రప్రదేశ్లో కడపలో మంగంపేటలో బయోరేటస్, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అన్కన్ఫార్మిటీ అపార్చియన్ అని ఉంది, అలాగే న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ ఇన్ తిరుమల హిల్స్, 4వది ఎర్రమట్టి దిబ్బలు. వీటిల్ని ఏమిచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ జియో హెరిటేజ్ సైట్స్ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. వీటిల్ని రక్షించి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్కి అప్పచెప్పింది. దిస్ స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ in the annexure. The respective state governments take necessary measures to protect these sites. అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు
అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా, బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయిన అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలను పైకి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కిందనున్న వస్తువులు, పురావస్తువులు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చేస్తుంటే, మన రాష్ట్రంలో భూమి పైన కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది. అటువంటి సైట్ని మనం జియో హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని, ఇంకా చెన్నైలో ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూరుకున్నాం. ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే. వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోలు కావచ్చు. ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందులు దుర్గేష్ గారికి. ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో టూరిజంకి పనికొస్తుంది, మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి, మీరు షరతు తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను. అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది, అలాగే టూరిజం కూడా, ఎకో టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు తప్పకుండా చేయండి అన్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు. ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఇదివరకు కాకినాడలో నేను మడడవులు ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు, పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడడవులు, దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడడవులు కావు, తుప్పలని రాశాడు. ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే 1.2 మీటర్స్ హైట్ని మొత్తం ఒక 58 ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు, కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ 1.5 మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తవ్వి తీస్తున్నారు. కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భరించడంలా, ఖర్చు మనం భరిస్తున్నాం, ప్రజలు భరిస్తున్నారు, ట్యాక్స్ పేయర్ భరిస్తున్నాడు. కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి. అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే 3000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా, బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నాను. అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అలాగే సిఆర్జెడ్ ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్. ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నామో, కానీ 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అని జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా 2004 నుంచి అమల్లో ఉంది. ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. అది మీ సొంత స్థలంలో ఉన్నా సరే ఆ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అథారిటీ ఎవరికి లేదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్టా యాక్ట్ ఉంది, జియో హెరిటేజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాటిని గుర్తుపెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యంగా నేను మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని. అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసమైన దాన్ని తిరిగి తీసుకోవాలి. నెంబర్ 1. కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది. నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారు కానీ మిగతావి కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది తప్పకుండా తెస్తాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి 2016లో డిక్లేర్ చేశారు, అంతకుముందు చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు ఆ జియో హెరిటేజ్ ఏరియాలో. తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి
దానికి బఫర్ జోన్ చుట్టూ 30 మీటర్సా 100 మీటర్సా 200 మీటర్సా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు పదిలంగా ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా చురుకైన పాత్ర తీసుకోవాలి. మీడియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, నేను ఆల్రెడీ ట్వీట్లో చెప్పాను, పార్టీలకు అతీతంగా అన్ని మీడియా సంస్థలు, అంటే ఒక పార్టీకి మద్దతు కాస్తున్న మీడియా ఒకటని కాకుండా అందరూ కూడా ఎర్రమట్టి దెబ్బల మీద స్పందించబట్టే ప్రభుత్వం ఇంత తొందరగా స్పందించింది. కాబట్టి ఏదైనా తప్పు జరిగినప్పుడు ముక్త కంఠంతో మీడియా దాన్ని ఖండించాలి. అంతేగాని మన ప్రభుత్వం చేస్తే తప్పు ఇంకోళ్ళు చేస్తే ఒప్పు అన్నది కూడా మనం చేయకూడదు. అలాగా ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతున్నప్పుడు పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. నేను కూడా చూస్తున్నా, ఇదివరకు పర్యావరణం కొద్దిగా ధ్వంసం జరిగినా కూడా ఇంత విధ్వంసం 4-5 ఏళ్ళు జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం, విధ్వంసం జరిగిన దాన్ని సరి చేసుకుందాం, ఇంక విధ్వంసం జరగకుండా చూద్దామని చెప్పి దాంట్లో మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలు ఏదైతే ఉన్నాయో, గతంలో సుమారు 1000 హెక్టార్లు పైగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు, అలాగే రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా, జియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు దీని మీద రీసెర్చ్లు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ యొక్క ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు, తిమ్మారెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా పూర్తిగా కూడా మనకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచేటువంటి ఎర్రమట్టి దెబ్బలు ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసి ప్రపంచంలో శ్రీలంక తర్వాత మన విశాఖలోని ఎర్రమట్టి దెబ్బలు ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భౌగోళిక వారసత్వ సంపద. అటువంటి వారసత్వ సంపదని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదానికి పూర్తి ఆధారాలతో మదర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అసలు బఫర్ జోను పెద్దలు బొల్సెట్ గారు చెప్పినట్టు ఏదైతే సిఆర్జెడ్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా గత 6 నెలలుగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు కొంత మేరకు, పక్కన ప్రైవేట్ లేఅవుట్లు వేశారు. వైసీపీ నేతలు చెందినటువంటి అనధికార లేఅవుట్లు కూడా అక్కడ ఉన్నాయి. కాలువలు రోడ్లు కూడా నిర్మించేశారు. గత ప్రభుత్వ హయాంలోనే వీళ్ళు పేదలకు ఇల్లు కేటాయిద్దామని చెప్పి గత కలెక్టర్ విఎంఆర్డీ కమిషనర్గా ఉన్నటువంటి మల్లికార్జున గారు ల్యాండ్ పూలింగ్ కూడా అక్కడే చేపట్టారు. అప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బల దగ్గర విధ్వంసం జరిగి మట్టిని అమ్ముకుంటూ ఉంటే జనసేన పార్టీ బొల్సెట్ సత్యనారాయణ గారు వెలుగులో తీసుకొచ్చి, అవంతి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అవంతి మట్టిని అమ్మేసుకుంటున్నారని చెప్పి వెలుగులో తీసుకొచ్చిన తర్వాతే సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అలాంటిది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి సుమారు 50-60 అడుగులు ఎత్తున ఉండేటువంటి ఆ ఎర్రమట్టి దిబ్బల అందాలు, సముద్ర తీరానికి 60 మీటర్లు పైగా ఉన్నటువంటి ఆ ఎర్రమట్టి దిబ్బల అందాల తీర ప్రాంతాన్ని వాటర్ బాడీస్ కూడా డిస్టర్బ్ చేసేసి అక్కడ మట్టిని అమ్మేసుకొని ఏదైతే భీమిలిపట్నం కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళకి ఎలకేట్ చేశారని చెప్పి ఏదైతే ఆ భూమి ఉందో, ఆ భూమి గతంలో గత ప్రభుత్వాలు ఎలకేట్ చేసినవి. వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకు వాళ్ళు నివేదించలేదు. అది భౌగోళిక చరిత్ర కలిగినటువంటి సంపద అని చెప్పి సుప్రీంకోర్టు వారికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని మామూలు భూమి అనుకుని వాళ్ళకి హక్కులు కల్పించారు. కనీసం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దృష్టికి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఉంటే ఈ భౌగోళిక వారసత్వ సంపద ఈ విధంగా విధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా అక్కడ ఫెన్సింగ్లు వేసేశారు.
కాంక్రీట్ పోల్స్ వేసేశారు. ఏదైతే ఇప్పుడు అక్కడ ఎర్రమట్టి తిప్పలు ఉన్నాయో, జేబీ అగ్రహారం ఎదురుకుండా వెళ్ళేటువంటి ప్రాంతం ఉందో పూర్తిగా ఎర్రమట్టి తిప్పల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేశారు. విఎంఆర్డీఏ వాళ్ళు సర్వే నెంబర్ 75, సర్వే నెంబర్ 86, సర్వే నెంబర్ 87లో పేదలకి ల్యాండ్ పూలింగ్ కోసం ప్లాట్లు వేయడానికి రంగం సిద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు వేసి నేరల వలసలో కూడా విఎంఆర్డీఏ వాళ్ళు ఇదే ఎర్రమట్టి తిప్పల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు. జేబీ అగ్రహారం కానీ, నేరల వలస కానీ, కొత్త వలస కానీ, ఈ చుట్టుపక్కల ఎర్రమట్టి తిప్పల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం చేసి వైసీపీ నాయకుల అధికార అనధికార లేఅవుట్లకి ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు అప్లై చేసింది ఎప్పుడండి? నిన్న అమర్ ఉన్నాడండి. అమర్ నిన్న అక్కడికి వెళ్ళి ప్రభుత్వం వచ్చి 43 రోజులు అయింది, వీళ్ళు విధ్వంసం స్టార్ట్ చేసేశారు, వీళ్ళు అధికారులు వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారని చెప్పి అన్నారు. మీకు క్లియర్గా డేటా చెప్తానండి. ఇది జీవీఎంసీలో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి దరఖాస్తు తేదీ 25/11/2022. భీమ్లీ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ 1086/0014/LP/Z1/2022. ఇది ఒకసారి ఫైల్ పెట్టిన తర్వాత రిజెక్ట్ చేశారు. ఇదే సాయికాంతవరం గారి హయాంలో పెట్టారు ఫైల్. ఇది గత కమిషనర్ మళ్ళీ ఫైల్ పెట్టి రిజెక్ట్ చేశారు రెండోసారి. మూడోసారి సాయికాంతవరం ఆయన ట్రాన్స్ఫర్ అయిన ముందర రోజు నాడే ఈ ఫైల్ని వెనక్కి పంపించారు. భీమ్లీ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళు 5,64,58,000 రూపాయలు డబ్బులు చెల్లించారు. ఏదైతే 242 ఎకరాల 47 సెంట్లలో ఉన్నటువంటి సర్వే నంబర్ 118/5A నేరల వలసలో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో 2022లో జీవీఎంసీ అధికారులు సాక్షాత్తు షార్ట్ ఫాల్ రాశారు. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు రివైజ్ ద డ్రాయింగ్ డ్యూలీ షోయింగ్ 60 meters వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ యాజ్ పర్ GOMS నంబర్ 136. రెండోది యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ government imposed conditions such as 75 acres out of land placed at the disposal of the society shall be set apart for allotment to the poor people free of market value. పేదవాళ్ళకి 75 గజాలకు సంబంధించినటువంటి ఒకటి చూపించాలన్నారు. మూడోది ద పార్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ సైట్ ఫాల్స్ అండర్ CRZ1 area, that is areas that are ecologically sensitive and the geomorphologic features which play a role in maintaining the integrity of the coast. Layout development is not permissible in CRZ1 area as per CRZ notification 2011. In this regard, applicant should submit NOC from APCZMA. No objection certificate to APCZMA దగ్గర నుంచి తీసుకురమ్మని మూడో పాయింట్లో జీవీఎంసీ అధికారులు ఈ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి మెన్షన్ చేశారు. నాలుగో పాయింట్ యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వాళ్ళ నోటిఫికేషన్ 2006 ఏదైతే ఉందో దర్ ఆర్ ప్రొవిజన్స్ laid under the EA notification serial number 3999 dated 2016 with reference to so and so building construction projects, area development projects and townships complying with the following there shall limits 50 complying fall under category B and are required to obtain prior environmental clearance from state environmental impact assessment authority. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావాలని చెప్పి SCIA దగ్గర నుంచి వీళ్ళు అనుమతులు తీసుకురావాలని చెప్పి ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లియరెన్స్ తేవాలని చెప్పి క్లియర్గా నాలుగో పాయింట్లో జీవీఎంసీ అధికారులు మెన్షన్ చేశారు. ఐదో పాయింట్ యాజ్ పర్ GO నంబర్ 275/2007 డేటెడ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ డెవలప్మెంట్ లేఅవుట్ అండ్ సబ్ డివిజన్ రూల్స్ వాళ్ళు ఆ రూల్స్ ప్రకారంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని ఐదో పాయింట్లో చెప్పారు. ఆరో పాయింట్లో for the sites located within the vicinity of any heritage structure notified as per the respective law, the prior clearance from the concerned authority shall be obtained. సంబంధిత శాఖల దగ్గర నుంచి మీరు అనుమతులు తీసుకురావాలని చెప్పి జీవీఎంసీ అధికారులు షార్ట్ ఫాల్లో రాశారు. ఆరోది the proposed site falls into the vicinity of the defense areas, military establishments. The sites within 500 meters distance from the boundary of defense areas
military establishments shall obtain prior clearance for of defense order. డిఫెన్స్ అథారిటీస్ నుంచి పక్కనటువంటి ఐఎన్ఎస్ కళింగా దగ్గర నుంచి డిఫెన్స్ అథారిటీస్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, మీరే తీసుకురండి అని చెప్పి మెన్షన్ చేశారు. 7వది బఫర్ డీటెయిల్స్ ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్ ఎర్రమట్టి దెబ్బలు అండ్ డిఫెన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఐఎన్ఎస్ కళింగా షల్ బి డిమార్కేటెడ్ ఇన్ ద డ్రాయింగ్ సబ్మిటెడ్ ఫర్ ఆర్డర్స్. ఇది జీవీఎంసీ అధికారులు వీళ్ళు 2022లో ప్లాన్ పెట్టుకున్న దగ్గర నుంచి మొన్న 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు వరకు షార్ట్ ఫాల్ రాసి వీళ్ళ దగ్గర లాగాన్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ని పెండింగ్ పెట్టి వెనక్కి పంపించినప్పటికీ కూడా దీని గురించి ప్రభుత్వం 2016లోనే ఇది గవర్నమెంట్ యుఎంఎస్ నెంబర్ 99 అండి, డిక్లేర్డ్ యాజ్ ఏ జియోలాజికల్ హెరిటేజ్ సైట్. ఇది వారసత్వ సంపద కింద 12/7/2016లో ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవో అండి. ఇది ఎర్రమట్టి దెబ్బల గురించి ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటిది. వీళ్ళకి ప్లాన్ అప్రూవల్స్ అవి జీవీఎంసీకి విఎంఆర్డీఏ కాకుండా జీవీఎంసీకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి జీవీఎంసీకి ఎండ్రస్ చేశారండి. ఇది ఆ యొక్క లేఅవుట్ ప్లాన్ అండి. విఎంఆర్డీఏ వాళ్ళు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ గురించి ఇచ్చినటువంటిది. 8 జూలై 2024 జీవీఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఈ యొక్క ఎండ్రాస్మెంట్ ఇచ్చారు. ఆ రోజుకి కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇది మన కోడిగుడ్డు అమర నిన్న పెట్టినటువంటి ట్వీట్ అండి. నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, గత 6 నెలలుగా అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఎర్రమట్టి దెబ్బల దగ్గర పెద్ద పెద్ద యంత్రాలతోని ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ అమర్ కానీ ఏం చేస్తున్నారండి? కనీసం విఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ఏదైతే పెట్టిందో ఆ విఎంఆర్డీఏ ఎర్రమట్టి దెబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అప్పుడు జిల్లా కలెక్టర్ ఎందుకు అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టారండి? సాధు సిద్ధంగా ఉన్నటువంటి సంపదల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తారంటారా? అధికారానికి గారి లేఅవుట్లకి వాళ్ళ వైసీపీ నాయకుడు కేకే రాజు లేఅవుట్ అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వైసీపీ నేత కేకే రాజు అక్కడ లేఅవుట్ వేసిన మాట వాస్తవం కాదా అండి? అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించి ఈ పనులు నిలిపేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం మాట వాస్తవం కాదా? పనులు చేపడుతుంది, ప్రకృతి విధ్వంసం చేసింది, వీళ్ళు విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. ఋషికొండ దగ్గరికి వెళ్ళి అమ్మరు వెళ్ళి ఫోటో దిగి ఇగో మేము చేసిన విధ్వంసానికి ప్రతిరూపం అని చెప్పుకోవాలి. అనకాపల్లిలో విస్తరణపేట భూములు 600 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 600 ఎకరాల భూముల దగ్గరికి వెళ్ళి ఇగో దళిత గిరిజన భూముల్ని ప్రభుత్వ గడ్డ గోర్తులు కూడా నేను కొట్టేశానని చెప్పి అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి ఈ అమ్మరు చూపించుకోవాలి. ఏదైతే వాళ్ళు విజయసాయి రెడ్డి కుమార్తెకి సంవత్సరాల రోడ్లు కట్టడానికి భీమిలీ దగ్గర సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా కడుతున్నటువంటి కాంక్రీట్ జంగల్ దగ్గరికి వెళ్ళి ఇగో మేము చేస్తున్నటువంటి మా యొక్క పాపాలు ప్రతిరూపం అని చెప్పి చూపించుకోవాలి. పోనీ ఇవన్నీ కాకపోయినా వీళ్ళ పార్టీ కార్యాలయాలు పర్మిషన్స్ లేకుండా ఏవైతే ప్యాలెస్లు కట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి వీళ్ళ పాపాల చరిత్ర ఏంటో. చివరగా అమర్ ఏం చేయాలండి? ఏదైతే తన బిల్డింగ్ కట్టాడో 448 గజాల బిల్డింగ్ ఏదైతే కట్టాడో అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో జీవీఎంసీ డబ్బులు కట్టకుండా అక్రమాలు పెట్టింది మారుపేరని వైసీపీ ప్రభుత్వం అన్నది. విధ్వంసాల వీళ్ళ యొక్క నీచమైనటువంటి చరిత్ర అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను కట్టిన అక్రమ బిల్డింగ్ అని చెప్పి చూపించుకొని సెల్ఫీ దిగాలి. మా ప్రభుత్వానికి మా నాయకులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వ దృష్టికి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏ శరణ్ గారు తీసుకెళ్లిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం తక్షణమే అధికారులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేశారు, యంత్రాలను సీజ్ చేయమన్నారు. ఎప్పుడైనా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయా?
అప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించిందా? విధ్వంసం చేసిందే వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా స్పందించిన సందర్భం ఉందా? మా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో బొలిసెట్టిగా తీసుకొచ్చినటువంటి విషయాన్ని వెలుగులో తీసుకొస్తే వెంటనే స్పందించి అధికారులు పంపించి తక్షణం అక్కడ పనులు నిలిపేయించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సహజ సిద్ధంగా ఉన్నటువంటి వారసత్వ సంపదని పాడు చేయొద్దు. టూరిజంగా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఏదైతే విధ్వంసానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళని కఠినంగా చట్టపరంగా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కూడా తెలియదు వాళ్ళకి. ఆ పనులన్నీ కూడా మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అంత యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ ప్రభుత్వంలో మొదలయ్యేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కూడా ఆ యొక్క పనుల నిమిత్తం ఆయన సిఫార్సు చేసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి మాకు వార్తలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి పర్మిషన్స్ లేవు, సిఆర్జెడ్ పర్మిషన్స్ లేవు, ఏపీసీజెడ్ఎం దగ్గర నుంచి పర్మిషన్స్ లేవు, అటవీ శాఖ నుంచి పర్మిషన్స్ లేవు, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. వీటిలన్నిటి మీద ఆ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చేశారా, అక్కడ పనులు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కఠినంగా చట్టపరంగా చర్యలు చేపట్టి ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళ మీద ఇటువంటి భౌగోళిక వారసత్వ సంపదను ఏదైతే వీళ్ళు పాడు చేసి విధ్వంసం చేశారో విధ్వంసకారుల పైన దాంట్లో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చిన్నవాడినిగా సస్పెండ్ చేయాల్సింది. వార్డు ప్లానింగ్ సెక్రటరీ అంటే చాలా చిన్నవాడు వాడు. ఆ పక్కనే ఎంఆర్ఓ ఉంటాడు, ఆ పక్కనే ఆర్డీఓ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో యంత్రాలు అక్కడ పనులు చేస్తూ ఉంటే యంత్రాలు తీసేయకుండా పనులు నిలిపేయకుండా 6 నెలలుగా ప్రభుత్వం మారినా అధికారులు తీర్లు మారలేదని చెప్పి అందుకే ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి గారు వారసత్వ సంపదను కాపాడి తీరుతాం, మేము ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను చెప్పిన దానికి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిదర్శనం అని చెప్పి నిన్న వెంటనే స్పందించడం అనేది మేము ఖచ్చితంగా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు కానీ, దోపిడీ కానీ, అరాచకాలు కానీ, అక్రమ కట్టడాలు కానీ, అక్రమాలకి అవినీతికి నిలవైనటువంటి ఈ యొక్క అమరి యొక్క బృందం ఏదైతే ఉందో వీళ్ళందరూ భర్తం ఖచ్చితంగా నూతన కూటమి ప్రభుత్వం పడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. పాత గవర్నమెంట్లో నిచ్చే పనులు జరుగుతున్నాయి, పనులు చేపట్టారు. దీంట్లో ఈ పనులు జరగడంలో భాగంగా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కూడా నేరెల వలస, నిడుగట్టు ఆ ప్రాంతాల్లో కూడా గత కలెక్టర్ గారు కూడా విఎంఆర్డీఏ కమిషనర్ ఉన్నటువంటి ఆయన ల్యాండ్ పూలింగ్ కూడా చేశారు. ఇదే వారసత్వ సంపద దగ్గర కేకే రాజు లాంటి వాళ్ళు వైసీపీ నేతలకి ప్రైవేట్ లేఅవుట్లకి అక్కడ ఓతమిచ్చారు. రైతులు కూడా అక్కడ ధర్నా చేశారు మీ అందరి సమక్షంలో. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు. వారసత్వ సంపదను మీరు దయచేసి పాడు చేయొద్దు, విధ్వంసం చేయొద్దు, 1,00,000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆదిమానవులు తిరిగాడారని చెప్పి అనుకునేటువంటి ఆ ప్రాంతాన్ని మీరు కనీసం విధ్వంసం చేయకుండా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని మనం కాపాడాలని చెప్పి మేము కోరాం. అప్పుడు ఖచ్చితంగా భీమ్లీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించినటువంటి భూమిని ఎర్రమట్టి దిబ్బలుగా వాళ్ళు పరిగణించకుండా గతంలో ఎప్పుడైతే కేటాయించారో ఆ భూమిని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమైతే కోరుతాం. పెద్దలు సత్య గారు చెప్పినట్టు అవసరమైతే ఎర్రమట్టి దిబ్బల యొక్క శాంతతని కాపాడడానికి న్యాయ పోరాటం చేసైనా సరే సత్య గారు ఆ నేతృత్వంలో మేము అందరం ఖచ్చితంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాడిని న్యాయ పోరాటం చేస్తాం. ఎన్జిటికి వెళ్తాం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తాం. మేము మా ప్రభుత్వంలో మా యొక్క అధినాయకుడు అభిమతం మేరకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిని వాళ్ళు ఉన్నటువంటి వాటిని మేము భారతత్వ సంపదని కాపాడి తీరుతాం. మేము 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అదే చెప్తున్నా ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పర్మిషన్స్ ఇవ్వలేదండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ భూమిని వారసత్వ సంపద కింద చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇక్కడ ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాలను ఎప్పుడైనా సహకరించారా? ఆయన హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం జరిగిందా? కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలోనే వీటికి శ్రీకారం చుట్టారన్న దానికి సాక్ష్యాధారాలతో, ఆధారాలతో మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 2016లోనే ఇది జియోలాజికల్ హెరిటేజ్ సైట్ అని చెప్పి GOMS నంబర్ 99 ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి, అంత విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారసత్వ సంపదను విధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అండగా కాసేటువంటి వ్యక్తి కాదు ఆయన. దానికి కాబట్టే నిన్న హుటాహుటిన పత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో రిటైర్డ్ IAS అధికారి ES శర్మ గారు లెటర్ మేరకు వెంటనే స్పందించి అధికారులు పంపించి జాయింట్ కలెక్టర్ గారితో వెంటనే అక్కడ పంపించి పనులు నిలిపేయించి అక్కడ పహారా పెట్టి వెంటనే వారసత్వ సంపదని కాపాడాలని చెప్పి చర్యలు తీసుకునే విధంగా కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి మా ప్రభుత్వంలో జాయింట్ కలెక్టర్ గారు హుటాహుటిన తెల్లవారుజామున వెళ్ళి అక్కడ వెంటనే పనులు నిలిపేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ఎర్రమట్టి దెబ్బలు అన్న ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బఫర్ జోన్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది 2016 నుంచి. ఎందుకంటే ప్రత్యేకించి జీవో ఇచ్చారు. మార్చిలో జీవో ఇవ్వగానే జూలైలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేస్తూ జీవో ఇచ్చారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ద్వారా నేను చెప్పాల్సింది, వీళ్ళు నిజంగా ఈ భీమిలి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు నాలా పర్మిషన్లు తేవడానికి, ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేయడానికి బ్రోకర్లు పెట్టుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి. అంటే ప్రభుత్వం అంటే ఎవరైనా అప్లై చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అడగాలి. అంతేగాని కొన్ని కోట్లు ఇచ్చి ఒక బ్రోకర్ని పెట్టుకున్నారు నాలా నుంచి దాన్ని పైకి తీసుకురావడానికి. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద, అగ్రికల్చర్ కింద అంటే రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడానికి, అలాగే దీన్ని ఎర్రమట్టి దెబ్బల జోన్ నుంచి పక్కకి తిప్పడానికి, ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే అవ్వదన్న పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు అపాయింట్ చేసిన సర్క్యులర్ ఇచ్చారు. రకంగా ఆ ఎయిడెడ్ సేవలు ఇచ్చిన సర్క్యులర్ 2018, 15, 16 ఇచ్చిన సర్క్యులర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టారు. అంటే దే ఆర్ నాట్ హానెస్ట్. సార్, గత నేతల బినామీలా కాదనేది కాదండి. ప్రభుత్వంలో లూప్ హోల్స్, ఎవరైనా సరే వీక్ పాయింట్ ఉంటే, ఎవరైనా తప్పుడు అంటే అధికారం లేని దాన్ని అమ్మడానికి ఎవరికి అధికారం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పొరపాటుని ఎర్రమట్టి దెబ్బలను గవర్నమెంట్ మ్యూచువల్ ఎయిడెడ్ దీనికి ఇచ్చేశారు అనుకుందాం, అది చెల్లదు. ఎందుకు చెల్లదంటే అది ఎర్రమట్టి దెబ్బలు న్యాచురల్ హెరిటేజ్, ఆ సైట్ అమ్మడానికి లేదు. అమ్మడం ఎలాగమ్మారంటే కిందన ఉన్న అధికారులు ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు, ఇవి ఉట్టుమట్టి దెబ్బలు, దాని పక్కన ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లేదని ఒక లాటరీ రాస్తాడు. దాని మీద ఆ సేల్ జరుగుతుంది. కానీ అటువంటి సేల్స్ కూడా చెల్లవు. నేను చెప్పేది ఏంటంటే అటువంటి ఎర్రమట్టి దెబ్బల ప్రాంతంలో ఎవరు ఎంత పెద్దవాళ్ళు కొనుక్కున్నా ఆ బిల్డింగ్లు మాత్రం నిలబడవు అక్కడ. అది డెఫినెట్గా దీన్ని ఏ పార్టీ వాళ్ళు కొనుక్కున్నా కూడా సంబంధం లేదు, డెఫినెట్గా కోర్టుకు వెళ్తారు. ఈ విషయంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రెండో ఆలోచన చేయరు. ఇంకోటి ఏంటంటే మేము మొత్తం 3-4 డిమాండ్లు పెడుతున్నాం, మీ ద్వారా 3 డిమాండ్లు పెడుతున్నాం. ఎర్రమట్టి దెబ్బల్ని సర్వే చేసి దాని బఫర్ జోన్తో సహా ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1, దాన్ని పోల్స్ పాతి ఐడెంటిఫై చేసి పెట్టాలి. నెంబర్ 2 ఏంటంటే తొట్లకొండలో 3000 ఎకరాలని జియోలాజికల్ సర్వే చేయించాలి. చేసి వాటి తాలూకు ఇంపార్టెన్స్, జియోలాజికల్ ఇంపార్టెన్స్ అవశేషాలు ఏమైనా, బుద్ధ అవశేషాలు ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి, 3వది శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు ఉన్న బౌద్ధుల తాలూకా నిక్షేపాలు ఇంకేమున్నాయి. ఎందుకంటే మన విశాఖపట్నంలో తొట్లకొండ లాంటి ప్రాంతం ఉందని 77వ సంవత్సరం వరకు, 1977 సంవత్సరం వరకు మనకు తెలియదు. అది 1500 సంవత్సరాల క్రితం అక్కడ బౌద్ధారామం ఉండిందన్న సంగతి నేవీ వాళ్ళు సైట్ గురించి సర్వే చేస్తున్నప్పుడు దొరికింది. అంటే మనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. మనం బీహార్ ప్రభుత్వం నుంచి, హర్యానా ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన వారసత్వ సంపద ఎక్కడెక్కడ ఉందో దాన్ని జియోలాజికల్ సర్వే చేసి దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో టూరిస్టులు అందరూ ఎక్కడికి వస్తారండి? 400 ఏళ్ళ క్రితం తయారైన అమెరికాని చూడడానికి వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు. కానీ ఈరోజు రాజస్థాన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు తమిళనాడుని చూడడానికి టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్రని నాశనం చేసుకోకూడదు. మనం ఆ 1000 సంవత్సరాల చరిత్ర ఉండాలంటే అక్కడ ఎర్రమట్టి దెబ్బలు ఉంటే, ప్రపంచంలో ఎక్కడ ఉండో ఎర్రమట్టి దెబ్బలు ఉండాలంటే ఇక్కడికి వెళ్ళాలని. మీకు లేక్ బైకాల్ అని ఒక మంగోలియా, రష్యా మధ్యలో ఒక మంచినీటి సరస్సు ఉంది. అది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు.
అందులో షిప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ తిరుగుతుంటాయి. అటువంటి మంచినీటి సరస్సుని చూడడానికి మేము వెళ్ళాం విశాఖపట్నం నుంచి. ఎందుకు వెళ్ళామంటే ప్రపంచంలో ఒక మంచినీటి సరస్సు బ్రహ్మాండమైన మంచి నీరు ఉంది. అటువంటి నీరు ఎక్కడా లేదు ప్రపంచంలో, రష్యా మంగోలియా మధ్యలో. అలాగే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయంటే వాటిని చూడడానికి టూరిస్టులు వస్తారు ప్రపంచం మొత్తం మీద నుంచి. దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. అది అలా ఉంచడం వల్ల డెవలప్మెంట్ పోయినట్టు కాదు, ఎక్కువ టూరిజం డెవలప్ అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అవునండి, మేము ఎప్పుడు వచ్చాము? మేము వచ్చి ఇంకా వెళ్ళకూడదు. మరి వెళ్ళకూడదంటే మీడియా ఇంకా చెయ్యాలి. అందుకే చెప్తున్నా, మీడియా గట్టిగా ఉంటే ఉండండి. 2017లో ఇచ్చిన జీవో ఉంది కదా, ఆ జీవో ప్రకారంగా ఎర్రమట్టి దెబ్బల్లో ఎవడెళ్ళినా సరే పట్టుకున్నాం. నేను చెప్తున్నా అంటే ఇంకా గట్టిగా ఉండాలని నేను చెప్పేది. గట్టిగా ఉండబట్టి వచ్చింది. అవును అవును, అదే 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 అది అది చెయ్యాలి. అది ప్రభుత్వం చేసేటట్టుగా చూస్తాం తప్పకుండా. ఇప్పటివరకు జరిగింది ఏదైనా సరే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఏ ప్రభుత్వం అయినా ఎవరికి ఎంత భూమి ఉన్నా సంబంధం లేదు, అది రిస్ట్రిక్టెడ్ జోన్ కింద తయారవుతుంది. ఇంకోటి ఏమంటే మీ ద్వారా చెప్పాల్సింది సార్, పర్వతాలను రక్షించడానికి ఎన్టీ రామారావు గారి సమయంలో ఒక జీవో ఇష్యూ చేశారండి. విశాఖపట్నంలో ఉన్న పర్వతాలన్నింటినీ కాపాడేదానికి ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఒకసారి వెలుగులో తీసుకొచ్చి ఆ జీవో ఎందుకు అమలు చేయడం లేదు అంటే ఉంది, ఆ జీవోని క్యాన్సిల్ చేయలేదు, ఎవరు రద్దు చేయలేదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవోని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఎక్కడుందో తీసి అది ఎందుకు చేశారో ఆ జీవోని ఆలోచిస్తే ఈ విశాఖపట్నంలో ఉన్న పర్వతాలన్నింటినీ కాపాడితే కానీ భవిష్యత్తు బాగుండదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే డెవలప్మెంట్ పేరుతో అన్ని కొండల్ని ఐటీకు వాటికి వీటికి ఇచ్చేస్తున్నారు. అసలు కొండలన్నీ ముట్టుకోకూడదండి. కొండలన్నీ కొండల్లాగా ఉండాలి. కొండ కిందన కూడా కొంత ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఉంటుంది. ఆ పర్వతం వదిలేసి గిరి ప్రదక్షిణలు ఎందుకు పెట్టారండి? గిరి ప్రదక్షిణ ఎందుకు పెట్టారంటే పర్వతాలను రక్షించుకోవడానికి పెట్టారు. మనం గిరి ప్రదక్షిణ అని చెప్పి సీతమ్మదారి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం. మనం పర్వతం చుట్టూ తిరగడంలా పర్వతాలని కాపాడుకోవడానికే గిరి ప్రదక్షిణలు పెట్టినాయి. ఇక్కడ గిరి ప్రదక్షిణ కానీ అరుణాచలంలో కానీ. కాబట్టి పర్వతాలన్నీ కాపాడుకోవాల్సిన అంశాలు, దాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు గారు ఒక జీవో తెచ్చారు. ఆ జీవోని మనం ఎక్కడున్నా సరే వెలికి తీసి ఆ జీవోల అంశాలని మళ్ళీ ఇప్పుడు డెఫినెట్గా ఈ ప్రభుత్వ హయాంలో ఆ జీవోని అమలు చేసేటట్టుగా చూడాలని కోరుతున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.